सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ అధ్యక్షురాలు పద్మజారెడ్డి గారు, అదేవిధంగా రామనాథ గారు, భుజరాజేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా నాగేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, సత్యం గారు, సెక్రటరీలు రమేష్ గారు, కిరణ్ గారు, పాండురంగారెడ్డి గారు, ప్రతాప్ గారు, రామచంద్రారెడ్డి గారు, వేదిక మీద మాతో పాటు మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా భారతీయ జనతా పార్టీ అభిమానులు, ఈ దేశ భక్తులు, దేశ అభివృద్ధిని కోరుకునేవాళ్ళు పెద్ద ఎత్తున ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ యొక్క గొప్ప విజయాన్ని, చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ఒక పండుగలాగా జరుపుకున్నారు. నిన్న భారతీయ జనతా పార్టీ విజయం ఢిల్లీలో ఒక గొప్ప విజయం. భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ నూతనంగా అప్పుడు పార్టీని స్థాపించినటువంటి ఆప్ పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండడం, ఢిల్లీ ప్రజలకు అనేక రకాలుగా ఫ్రీ బీస్ ప్రకటించి అభివృద్ధిని మొత్తం కూడా అటకెక్కించి తుంగలో దొక్కినటువంటి వైనానికి ఏదైతే చీపురు గుర్తుతో ఆయన అధికారంలోకి వచ్చిండో అదే చీపురు గుర్తుతో మొత్తం ఢిల్లీలో కేజ్రీవాల్ని ఊడ్చేసింది. కేజ్రీవాల్ యొక్క అవినీతిని, కేజ్రీవాల్ యొక్క అబద్ధాలను, లిక్కర్ స్కామ్లో ఎవరెవరైతే లిక్కర్ స్కామ్లో కేసులు ఎదుర్కొంటున్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, జైలుకు పోయి వచ్చిందో వాళ్ళందరూ కూడా ఇవాళ ఢిల్లీలో ఓడిపోయినారు. ఢిల్లీలో అభివృద్ధికి నరేంద్ర మోదీ గారి మీద పూర్తి విశ్వాసంతో మోదీ గ్యారంటీకి ఢిల్లీ ప్రజలు ఓటు వేసి గెలిపించినారు. మోదీ గ్యారంటీని పూర్తిగా విశ్వసించినారు. ఢిల్లీలో మంచినీళ్ళకు కానీ, తాగే నీళ్లకు, డ్రైనేజ్ వ్యవస్థతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఢిల్లీ ప్రజలు, కొన్ని ప్రాంతాల్లో అయితే అంటే పవర్ కూడా లేదు, కరెంటు కూడా లేనటువంటి దుస్థితిలో ఢిల్లీలో కొన్ని ప్రాంతాలు ఉంటే గతుకుల రోడ్లు, పెద్ద పెద్ద గుంతలు, అసలు మనం ఊహించాం ఢిల్లీ ఇట్లుంటుందని. అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి హామీలతో, గ్యారంటీతో, అభివృద్ధి గ్యారంటీతో ఈరోజు అభివృద్ధి కావాలి, మాకు ఢిల్లీ అభివృద్ధి చెందాలి, మాకు మంచినీళ్ళు తాగాలి, మేము శుభ్రమైన మంచినీళ్ళు, శుభ్రమైనటువంటి వాతావరణం ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ మాకు మెరుగు కావాలి, పవర్ సిస్టమ్ మంచిగా ఉండాలి, ఈ ప్రాంతాల్లో రోడ్లు బాగా కావాలి, మా ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉండాలనేటటువంటి ఒక ఆకాంక్షతో ఢిల్లీ ప్రజలంతా కూడా ఏక గొంతుతో ఈసారి మార్పు చేయాలి, స్వయంగా వాళ్ళు ఎక్కడెక్కడికో ఉన్నటువంటి స్వయంగా వాళ్ళే పోయి ప్రచారాలు దిగినారు. ఢిల్లీ ప్రజలు కూడా ప్రచారాలకు దిగి ఢిల్లీలో మార్పు రావాలి, కేజ్రీవాల్ని ఈసారి ఊడ్ చేయాలి, భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఢిల్లీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ని అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో ఢిల్లీ ప్రజలంతా కూడా ఇవాళ బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీని ఈరోజు ఒక విశ్వాసంతో, నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నాం. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? గాడిద గుడ్డు ఎత్తున పెట్టుకొని తిరిగింది. గాడిద గుడ్డు ఏమిచ్చింది బీజేపీ అని.
అసలు గాడిద గుడ్డు పెట్టదనే సంగతి తెలుసు. ఇప్పుడు ఏడబైన వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే గాడిద గుడ్డ ఇస్తున్నారు ఆ రాష్ట్రం ప్రజలకు. హర్యానా గాడిద గుడ్డు ఇచ్చిండ్రు, మహారాష్ట్రలో గాడిద గుడ్డు ఇచ్చిండ్రు, ఇప్పుడు ఢిల్లీలో ఇంకా మరి పెద్ద గుడ్డు. గాడిద గుడ్డు అంటే ఏమి లేదే గాడిద గుడ్డు పెట్టదు. ఇప్పుడు వాళ్ళకి అసలు అభివృద్ధి, ఈ రాష్ట్రము ప్రజలకు ఇచ్చిన హామీలు, కమిట్మెంట్ లేదు, ప్రజల పట్ల ఒక డెడికేషన్ లేదు, అభివృద్ధి పట్ల కేవలం మాటలతోనే టైం పాస్ చేయాలి. నేను ఈరోజు బ్యానర్ ఐటెం నేను కనుక ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏమొస్తుంది, ఈరోజు నేను ఏం మాట్లాడితే టీవీలలో బ్రహ్మాండంగా వస్తాయి, అవి ఏ విధంగా బ్రేకింగ్ న్యూస్ లేకుంటే చాలా బ్రహ్మాండంగా ఇట్లా మాట్లాడే ప్రతి టీవీ ఛానల్లో చూపించాలంటే, హైలైట్ చేయాలంటే ఏదో ఒక మాట మాట్లాడాలి. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇద్దరు కేంద్ర మంత్రులు, మిగతా ఎంపీలు ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మేము తెచ్చిన నిధులు తప్పితే గ్రామాల్లో నిధులే లేవు. ఈడ గెలిచిన వాళ్ళు మంత్రులు కానీ మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఏమేమి తెచ్చినా ఏమేమి ఇచ్చినా చెప్పమనండి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు లేకుంటే అసలు ఈ రాష్ట్రానికే తెల్లారదు. అసలు అభివృద్ధి అనేది కనపడదు మీ కళ్ళకి. రోడ్లు, PMGSY రోడ్లు మావే, హైవే రోడ్లు మావే, CRF రోడ్లు మావే, డబుల్ రోడ్లు చేస్తున్నాయి మావే, మున్సిపాలిటీలో రోడ్లు వేస్తున్నాయి మావే, మున్సిపాలిటీలో అమృత్ కింద నీళ్లు ఇస్తున్నాయి మేమే, గ్రామాల్లో గ్రామ పంచాయతీలో EGS కింద CC రోడ్లు వేస్తున్నది మేమే, గ్రామ పంచాయతీలో పంచాయతీ బిల్డింగ్లు కడుతున్నది మేమే, అంగన్వాడీ బిల్డింగ్లు కడుతున్నది మేమే, మహిళా సంఘం బిల్డింగ్లు కడుతున్నది మేమే, అంగన్వాడీలో భోజనం పెడుతున్నది మేమే, తల్లులకు పిల్లలకు. ఈరోజు చెప్పుకుంటూ పోతే ఈరోజు ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తట్టా బుట్ట దడుచుకొని తాళం వేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది.